మీరు ప్లేట్ రాదు ఆడే పెట్టుకొని चलो అంతేనా నా మిత్రులందరితో కలిసి సోను సూద్ గారి బర్త్డే ఆయన స్టైల్ అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆయన మంచి పనులు. లాక్డౌన్లో ఎంతోమంది ఆ రాక్షస లాక్డౌన్లో అందరూ బాధలు పడుతూ ఉంటే ఈయన అందరికీ వెహికల్స్ ప్రొవైడ్ చేసి, ఫుడ్ ప్రొవైడ్ చేసి, డబ్బులు ప్రొవైడ్ చేసి, బతుకు తీరు చూపించి, ఇంటి దగ్గర నుంచి దూరం అయిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇంచుమించు చావుతోనే సమానం. అలాంటి సమయంలో ఈయన నిలబడి అందరికీ వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళని ఎంతో గొప్ప పని చేసిన గరీబోంగ మసిహా అని చెప్పొచ్చు. అలాంటి మనిషి పుట్టినరోజు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన అవేర్నెస్ రావాలి అందరిలో. ఎందుకంటే గుడ్డ, బట్ట, షెల్టర్, తిండి ఇదే మెయిన్ మనిషికి కావాల్సిన ఈ 4 వస్తువులు. ఇప్పుడు సమాజం ఎటువైపు పోతా ఉందంటే బ్రతకడం కూడా కష్టమైనట్టు అయిపోతుంది. అలాంటి సమయంలో జస్ట్ ట్వీట్ చేస్తే మీ సమస్య నేను తీరుస్తా అని ముందరికి వచ్చే మనిషి. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కడుపు ఆకలి తీర్చాలని ఇది మేము మా మిత్రులందరూ కలిసి ప్లాన్ చేసుకున్నాం సమీర్ ఖాన్ ఆధ్వర్యంలో. ఎందుకంటే అందరికీ తెలిసిందే, నెల్లూరులో పెట్టించిన కరోనా టైంలో వాటర్ ప్లాంట్ కానీ, మైగ్రెంట్స్కి చేసిన సహాయాలు కానీ, స్కాలర్షిప్స్, కొన్ని గవర్నమెంట్ చేయని పనులు కూడా సోను సూద్ గారు చేస్తున్నారు. గవర్నమెంట్ అయినా లేటుగా వస్తుందేమో కానీ సోను సూద్ ఫస్ట్గా వచ్చేస్తారు. ఇప్పుడు సోను సూద్ లాంటి మనిషి చాలా అవసరం. ఇంకా రాబోయే ఫ్యూచర్కి సోను సూద్ లాంటి మనుషులు ఇంకా అవసరం పడే పరిస్థితి. కాబట్టి ఈ మీడియా సమావేశంలో, ఈ కార్యక్రమంలో ప్రజలకి తెలియజేయాలి అనుకుంటున్నది ఏంటంటే మెయిన్గా డూ గుడ్, సర్వ్ గుడ్, గుడ్ విల్ కమ్ యూ బ్యాక్, గుడ్ విల్ రిటర్న్ యూ బ్యాక్. దేవుడు చెప్పేది కూడా అదే. మాకందరూ తెలుసు, వీఆర్ ఆల్ సెక్యులర్ ఇండియన్స్. ఇప్పుడు మనకు కావాల్సింది మత కలహాలు అవి కాదు. మనకి ఇప్పుడు కావాల్సింది మంచికి మనుషులు చేయడం, సోను సూద్ లాంటి వారిని ఇంకా ప్రమోట్ చేసి ఇంకా ఎదిగేలా చేయడం. ఎందుకంటే ఒక్క సోను సూద్ గారు ఎదిగితే ప్రతి పేదవాడు ఎదిగినట్టే. ఒక్క ట్విట్టర్తో ఈరోజు ట్రాక్టర్లు పోతూ ఉన్నాయి. ఒక్క ట్వీట్తో మంచి హాస్పిటల్స్లో బెడ్స్ దొరుకుతూ ఉన్నాయి. ఒక్క ట్వీట్తో అన్నీ జరుగుతూ ఉన్నాయి. సహకారంతో 1000 మందికి భోజనాల ఏర్పాటు, ఏదో మన స్థాయిని తగ్గిట్టి 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది సోను సూద్ గారి బర్త్డే వల్ల. సో మీరందరూ కూడా మంచి కార్యక్రమాలు చేయాలి. మీ అందరూ కూడా సోను సూద్ లాగా ఎదగాలి, ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జీషాన్ అనే నేను మా ఫ్రెండ్స్తో కలిసి సోను సూద్ గారి బర్త్డే ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. దానికి చాలా సంతోషంగా ఉంది.